ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నిర్గమకాండము 32 అధ్యాయం 34 వచనం. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. దేవుని దూత మనకు ముందుగా వెళ్ళి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య దూతలు తీర్చేటువంటిగా ఉన్నాయండి. మనము ఈ లోకంలో మనుషుల్ని ముందు పెట్టుకుంటున్నామా అని మనం చూసుకోవాలి. ఈ లోకంలో దేవుడు దూతల్ని ఎందుకు పంపిస్తున్నాడు? ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు మనకి సహాయం చేసేదానికి ఆయన సైనికులైన ఆయనకి పరిచారం చేసేటువంటి దూతలు వస్తూ ఉన్నాయి. మనం ఈ భూలోకంలో చూసుకున్నప్పుడు గొప్ప గొప్ప ఎమ్మెల్యే, గొప్ప గొప్ప సీఎం వాళ్ళ బిడ్డల్ని బాడీ గార్డ్స్ పంపిస్తూ వాళ్ళకి కష్టం తెలియకుండా ఆ బాడీ గార్డ్స్ వాళ్ళ రక్షణ ఇస్తూ వాళ్ళకి కావాల్సింది వీళ్ళు ఇస్తూ ఉంటారండి. అదేవిధంగా దేవదూతలు కూడా మనకు దేవుని బిడ్డలైన మనం ఈ లోకంలో మనకి తక్కువ డబ్బున్నా లేదా తక్కువ వ్యవస్థ ఉన్నా కూడా దేవుడు మనల్ని కోసం దూతలు పంపిస్తున్నారండి. దేనికంటే మనం వెళ్ళలేని ప్రదేశానికి కూడా దూతలు వెళ్ళి మనం చేయలేని పనులు దూతలు చేసి మన ఏదైతే అడ్డుగా ఉందో తీసేసి మన దారిని సరళం చేసేటువంటి దేవుని దూతలు మనకి దేవుడు రక్షణగా పెట్టి ఉన్నాడు. అయితే దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడండి. ఈ లోకంలో తల్లిదండ్రులు, గొప్ప గొప్ప తల్లిదండ్రులు తమ బిడ్డని ఎలా సీసీ కెమెరాలో చూస్తున్నారు, దేవుడు అయితే సీసీ కెమెరాలో చూడటంలో దేవుడు తన కళ్ళతో మనల్ని చూస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా. మనం ఈ లోకంలో దేవుని చూపు దగ్గర నుంచి తప్పించుకోలేము. అది చెవులు కూడా చాలా షార్ప్గా ఉంటాయి. మన మనసులో అనుకున్నది కూడా దేవుడికి తెలుసండి. మనం ఈ లోకంలో మన రహస్యంగా పాపాలు చేసి ఈ పాపం ఎవరు చూడటం లేదని మనల్ని మనం భ్రమపడుతూ ఉంటాం. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి మనం భయపడుతూ ఉండాలి. దేవుడు మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటామో దూతలు వెళ్తాయి. మనం దేవుని బిడ్డలుగా మనం జీవించుకుంటే దూతాలు కాదు కానీ దయ్యాలు వచ్చి మనకి దారి ఒక సరళంగా ఉన్నా కూడా మూసివేసి మనకు ఊపిరాడకుండా మనకి ఆ పని జరగకుండా చేస్తాయండి. కానీ కొన్నిసార్లు ఆలస్యమైన అద్భుతం జరిగేదానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మనం దేవుని బిడ్డలుగా జీవించాలి. మన గొప్పతనము, మన బలము అని మనం ఎప్పుడైతే గర్వపడతామో నాశనానికి ముందు గర్వం వస్తుంది. కాబట్టి మనం గర్వపడకుండా మన ముందు దేవుడు దూతలను పంపిస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ముందు మీ దూతల్ని పంపిస్తున్నారు. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. ఏమంటే మాకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలు దూతలు తీరుస్తాయి. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో మనుషులు ఆశ్రయించకుండా మనుషులు దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తను కానీ ఆశ్రయిస్తే ఏ సమస్య ఉండదయ్యా. మీ ఆలోచన కలిగిన బిడలుగా మేము ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచన మీకు వెర్రితనంగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ వెర్రితనమైన తెలివితో మేము చేతగాని పనులు చేసి మీ దగ్గర వేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా మీ వాక్యానుసారంగా జీవించి మీ దగ్గర మంచి పేరు తెచ్చుకొని బలా మంచి దాచుడని వేసే పరలోకంలో జీవ కిరీటం, అక్షయ కిరీటం పొందుకొని వేసే మేము పనిలో ఉన్నా కూడా మాకు పరిచారం చేసేదానికి దూతల్ని పంపిస్తున్నాను. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మనుషుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, అధికారులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని మేము ఆశ్రయించే మంచి మనసుని మాకు ప్రసాదంగా దయచేయమని ప్రాధాయపడుతున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్